నమస్కారం అండి. నా పేరు లోవరాజు. గొలుగొండ మండలం నర్సీపట్నం నియోజకవర్గం చిడివాళ్ళ పంచాయతీకి సంబంధించిన నేను ఒక ఓటర్ని. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలమే. కాంగ్రెస్ జెండా మోసి రాజశేఖర రెడ్డి గారు వెనకాల సైనికుల్లాగా తిరిగిన వాళ్ళం మేము. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన అన్యాయం కోసం మీ వెనకాల ఆ జెండా ఒగ్గేసి మీరు నమ్మిన సిద్ధాంతానికే వైఎస్ఆర్ జెండా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా వైఎస్ఆర్ జెండా భుజాన్ని వేసుకొని మీ పాదయాత్ర చేసినప్పుడు మీ వెనకాల జెండా పట్టుకొని తిరిగాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెనకాల జెండా పెట్టి తిరిగాం. మీరు ఏం చెబితే అది వైఎస్ఆర్ కుటుంబం కోసం మా ప్రాణాలు అర్పించడానికైనా మీ వెనకాల తిరిగాం. తిరిగిన దానికి మీరు 2000 మీరు పాదయాత్ర చేసేటప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు చెప్పుకొచ్చారు. మీ మాటలకి ఏ కార్యకర్త కూడా వెనక జరగకుండా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే సామాజిక కార్యకర్తలుగా మన పరిస్థితి ఏంటని ప్రతి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అయింది. అప్పటి నుంచి ఆ జెండా మోస్తున్నాం, మీరు చెప్పిందే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవారు అందరూ సుభిక్షంగా ఉన్నారు. పింఛనీలు వస్తున్నాయి, ఇళ్ల స్థలాలు వస్తున్నాయి, అన్ని రకాలుగా బాగుంది. ఈ రోజు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని చూడండి. వద్దొద్దు, మైక్ ఆపొద్దండి, మాట్లాడినివ్వండి. రాజశేఖర మాట్లాడు, నీకు సమాధానం చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్ లో చేర్చారని బాధపడే ప్రతి కార్యకర్త రాజశేఖర రెడ్డికి విజయుడిగా ఉన్న ప్రతి కార్యకర్త మీ కుటుంబం వెనకాలే తిరిగారు. మళ్ళీ ఈ రోజు మీరు ఆ పాలన బాగోలేదు, మళ్ళీ కాంగ్రెసే రావాలా అంటున్నారు. దానికి మీ సొల్యూషన్ చెప్తే అందరూ ఆలకిస్తారని కోరుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడావమ్మా, వెరీ గుడ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? హలో, మహిళలతో మాట మంతి కార్యక్రమంగా అమ్మా, ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడొచ్చు. బండారు చెల్లయ్యమ్మ, నేనేమనుకోను, బండారు చెల్లయ్యమ్మ సమాధానం చెప్పగలను. ఎవరైనా మీ మనసులో ఉన్నది మాట్లాడండి. బండారు చెల్లయ్యమ్మ ఎక్కడున్నారమ్మా? శెట్టి గౌరీ గారు, మార్తి నోకరాజు, మార్తి సింహాచలం, పి బెల్లయ్యమ్మ. సమస్యలకు సంబంధించి పెన్షన్స్ వస్తున్నాయా, ఇళ్లు ఉన్నాయా, అటువంటి వాటి మీద పొలిటికల్ స్పీచ్ కాదు ఏమ్మా, సమస్యల మీద చెప్పండి. అమ్మా, త్వరగా చెప్పాలి తల్లి. సార్, మాది నాతవరం మండలం మర్రిపాలెం. మైక్. మాది నాతవరం మండలం మర్రిపాలెం. సార్, నా పేరు గౌరీ అండి. నాతవరం మండలం నా పేరు గౌరీ అండి. మర్రిపాలెం గ్రామం. నాయుళ్ళు ఉన్నారు కదా సార్, మొంక సామూర్తి, వైసీపీ నాయకులు. 8 ఎకరాల భూమి మాది, 4 కోట్ల ఆస్తి కాసేసి ఎనామీల పేరు మీద పెట్టి అమ్మేసుకుందామని చూస్తున్నారు సార్. ఎవరమ్మా వైసీపీ నాయకులు? ఎవరు? మొంక సామూర్తి సార్ మేడం. మీ భూమిని కబ్జా చేసి ఎనామీల పేరు మీద రాయించేసుకుని పాస్బుక్లు అయితే తెచ్చేసుకున్నారు మేడం. 4 కోట్ల ఆస్తి మేడం. 4 కోట్ల ఆస్తి మీ భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళావమ్మా? వెళ్ళాను మేడం. ఏమైనా పరిష్కారం అయిందా? లేదు మేడం, అవలేదు. కొట్లాడుతున్నావు? అవును మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
ఇంకెవరున్నారమ్మా? ఇలా ఎవరు లేడీస్ ఉంటే పంపించండి, కొంచెం దండి, పెద్ద ఆయన ఇలా పంపించు. రండి రండి, రామ్మా రా, రామ్మా రా. మాట్లాడగలుగుతావా? ఇల్లు అన్నది లేదు. కుర్రోడు అంటే ఎంటర్ చదివినాడు బాబు, ఆగండి ప్లీజ్. కుర్రోడు ఎంటర్ చదివినాడు, చదువు లేదు, ఏమీ లేదు. ఇలాగొచ్చిన వాళ్ళు అలా పెట్టుకున్నారండి కాదు, కాగితం ఇల్లు లేదు. ఇదిగో ఇదిగో బాబు, ఇల్లు ఇంపేసి కట్టుకున్నాను. ఇదిగో బాబు, ఈవిడికి ఇల్లు లేదట. రామ్మా ముందుకు రా. చేయించుకున్నాను. అది కాదు, బాబు చేసుకున్నాను. అని చెప్పి ఇంకా రాలేదు. ఇల్లు లేదు. ఇల్లు లేకపోతే ఇల్లు లేకుండా అలా ఉండిపోనాం అన్నమాట. ముసలివాడు ఉన్నాడు, నేను ఉన్నాను, నాకు లేదు, అలా ఇచ్చేయండి. మాది సింహాచలం అండి, మాది సింహాచలం. మీ పేరు అన్ని చెప్పండి మేడం. నా పేరు కనకదుర్గా భవాని. నేను గంగవరం గ్రామం మా కోరపల్లి మండలం నుంచి వచ్చాను. ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ, మేము చాలా వరకు చదువుకుంటున్నాం. ఎంత చదువుకున్నా సరే చివరికి ఇంటికే పరిమితం అయిపోతున్నాం. కాబట్టి మాలాంటి మహిళలకి ఏదైనా ఉద్యోగం కల్పిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. నేను పీజీ చేశానండి, ఎంఏ తెలుగు చేశాను, బిఎడ్ చేశానండి. డిఎస్సి మాకు ఎటువంటిది రాలేదండి. జాబ్స్ ఏమి నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదండి. డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. అవునండి, వెయిట్ చేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నానండి. 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నాను మేడం. కానీ జాబ్స్ రావట్లేదు. ఇందులోనూ కూడా జాబ్స్ అనేది రావట్లేదు. మెయిన్ మహిళలకి ఏదైనా ఇంటి దగ్గర ఉండిపోయి చాలా మంది ఉండిపోతున్నారు. కాబట్టి ఎటువంటి అవకాశాలన్నా సరే నీలాగా చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నామండి. సరే, థ్యాంక్ యూ మేడం. డిఎస్సి నోటిఫికేషన్లు రావట్లేదు. ఓకే, మాట్లాడతారా అమ్మా? ఎండమూరు రమణ అండి. మా అమ్మగారిది ములగపొడి, అత్తవారిది వెన్నలపాలెం. నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను. నేను విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మేనవాళ్ళది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి. తెలుసా నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నీ అన్న నువ్వు వచ్చారే, దర్శనానికి వచ్చారా? పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి. 101 మెట్టు ఎక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వేనలపాలెం పాటమేనా ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా. చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలకించు. అదనమాట. నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే. వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అప్పకాదు. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను, ఆగు. నీకు అర్థమవుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు చెప్తారు. ఒక్కసారి ఒకే ఒక్కసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. వాళ్ళ పాప కోసం నర్సీపట్నం గ్రామంలో ఇచ్చారు. అమ్మాయికి 2 ఆడపిల్లలు. అక్కడ చిన్న అమ్మాయిని తెలీదు.
మీ అమ్మ వాళ్ళ అమ్మగారేలండి, వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ. మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా, అంతేనా? ఓకేలే, అర్థమైందమ్మా, అమ్మకి అర్థమైంది. అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి, ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా. మళ్ళీ మాట్లాడదాం. అర్థమైంది తల్లి. వినండి. ఓకే అమ్మా, అర్థమైంది. ఒకసారి అమ్మా నీ బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు, ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి. ఎవరైనా లోకల్ గా ఎవరైనా మాట్లాడి ఏమైనా పరిష్కరించగలరేమో చూడండి. Please subscribe dot news.